హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సోయా కీమా మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ రైస్, రోటీ, నాన్స్, బగారా రైస్ అన్నింటిలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సోయా చంక్స్ని నానబెట్టడం కోసం ఒక బౌల్లోకి హాట్ వాటర్ని తీసుకోవాలండి. ఆ హాట్ వాటర్లోకి ఒక కప్పు దాకా సోయా చంక్స్ని వేసుకుంటున్నాను. నేను మీడియం సైజ్ మిల్ మేకర్ తీసుకున్నాను కాబట్టి ఒక 5 మినిట్స్ ఇలా నానబెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం పెద్ద సైజ్ అయితే ఒక 10 మినిట్స్ దాకా నానబెట్టు. 5 మినిట్స్ తర్వాత హాట్ వాటర్ని వంపేసి అందులోకి కూల్ వాటర్ వేసుకొని అందులో నుంచి వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఆయిల్ క్వాంటిటీ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక బిర్యానీ ఆకు, 2 యాలుకలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాయలు, అలానే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా షాజీరా వేసుకొని స్పైసెస్ని బాగా వేయించుకోవాలి. స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత అందులోకి మీడియం సైజులో కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలానే చాలా ఫైన్గా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 2 వేసుకోండి, పెద్ద ఆనియన్ అయితే 1 వేసుకోండి సరిపోతుంది. ఈ ఆనియన్స్ అన్ని బ్రౌన్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫాస్ట్గా మగ్గడం కోసం చిటికెడు పసుపు, అలానే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ బ్రౌన్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వగానే అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి 2 టమాటోస్ని ఫైన్గా ప్యూరీ పట్టుకొని అది వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారము. మీరు కొంచెం కారం ఎక్కువ తినేటట్లయితే కారం క్వాంటిటీని కొంచెం పెంచుకోండి. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని స్పైసెస్ అలానే టమాటో ప్యూరీలో నుంచి నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఒకసారి నూనె పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పెరుగుని వేసుకోవాలి. ఇలా కర్డ్ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని మాత్రం స్కిప్ చేయకండి. ఇలా 1 టేబుల్ స్పూన్ దాకా కర్డ్ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి 1 రెబ్బ కరివేపాకు, అలానే సోయా కీమా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సోయా కీమాని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పుడు ఆ స్పైసెస్ అనేవి ఆ కీమాకి బాగా పడతాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కనుక ఇంకా గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత అందులోకి 1/4 టీ స్పూన్ గరం మసాలా, అలానే 1 టీ స్పూన్ దాకా కసూరి మేతి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. కసూరి మేతి వేసుకోవటం వల్ల కర్రీకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అది మాత్రం స్కిప్ చేయకండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అందులోకి గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ ఉంటుంది కదండి, అది వేసుకోండి. అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి. అంతేనండి, మన కీమా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇందులోకి ఫైనల్గా నేను 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా బటర్ కానీ నెయ్యి కానీ వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోండి. అంతేనండి, మన టేస్టీ సోయా కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్, రోటీస్, అలానే దోశల్లోకి చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో